సభ్యులు వారు కూడా జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో. గౌరీ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా అంటే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా 40-30 సంవత్సరాల పైన రిపోర్టింగ్ అసెంబ్లీ సెషన్ సంబంధించిన కవరేజ్ రిపోర్టింగ్ మీరు కూడా చేశారు. గత 10 ఏళ్ళ నుంచి చూశారు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అనేది ఒకటైతే ఇక రెండు అంశాలు కేబినెట్ నిన్న చర్చించింది అనేటువంటిది ఈ కార్ రేసింగ్ అండ్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించింది. ఎటుదారి తీయచ్చు ఏంటి మీ అంచనాలు మీ విశ్లేషణలు మీకున్న రిపోర్ట్ అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే మొదటి నుంచి మనకు అపోజిషన్ లో ఉన్నప్పుడు లేదా అంటే పవర్ లో వచ్చిన తేడా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఒక అలిగేషన్ ఉంది ప్రీవియస్ గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద రివ్యూ చేయాలనుకోండి, లేదా అంటే ఈ కార్ రేస్ మీద రివ్యూ చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ చేయాలంటే ఆ డిస్కషన్ రానియకుండా చేస్తారు అపోజిషన్ పార్టీస్. ఏ పార్టీ అయితే ఎఫెక్టెడ్ అవుతుందో, ఏ పార్టీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి ఆ పార్టీ కండక్ట్ చేయకుండా చూస్తున్నారు. సేమ్ థింగ్ అదే స్ట్రాటజీ అడాప్ట్ చేస్తారు వాళ్ళు కూడా. లేదంటే కౌంటర్ గా ఇంకో ఇష్యూ రేజ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని సమ్మించాలి, ఆ టాపిక్ డిస్కషన్ కు రాకుండా చూడాలి, అసెంబ్లీ వాయిదా పడాలి. దిస్ హ్యాస్ బీన్ ద స్ట్రాటజీ. వాల్యుబుల్ అసెంబ్లీ టైం పబ్లిక్ ఇష్యూస్ డిస్కషన్ చేయాలన్నా కూడా రాకుండా చేయాలనే ఒక అపోజిషన్ స్ట్రాటజీ ఉంటుంది. అది రేపు పొద్దున ఇంతకుముందు కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు ఇదే చేశారు వాళ్ళ గురించి. ఇప్పుడు ఈ అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ చేస్తున్నారు. అదే గతంలో ఒక రూల్ బుక్ తయారు చేశారు, పోడియం దగ్గరికి పోవటం కానీ, ప్లకార్డులు ప్రదర్శించడం కానీ, లేకుంటే ఇతరితర విషయాల్లో కొన్ని నిబంధనలు పెట్టారు. సరే, రూల్ పొజిషన్లో ఉండటంతో పాటు స్పీకర్ కానీ కొన్ని రూల్స్ ఎవరంటే వాళ్ళు లాబీల్లో ధర్నాలు చేయటము, లేకుంటే సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేయటము, లేదంటే పోడియం దగ్గర కూర్చోవటము, ఇవన్నిటి మీద కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు అని. కానీ ఇవాళ మళ్ళీ అవే ప్లకార్డులు, అవే టీషర్ట్లు, లేకుంటే అదే పోడియము, అదే సభ జరుగుతుంటే నినాదాలు ఇవ్వటము, సభని సహకరించకపోవటం అనేటువంటిది ఒక చర్చ. ఇప్పుడు మనకు కొన్నేళ్ళు 1980s లో 70s లో మనకు చూస్తే పార్లమెంట్ లో సెషన్ లో ఉన్నప్పుడు అంటే అతను ఉన్న ప్లేస్ లోనే ఎంపీగా కానీ ఎవరైనా కానీ ఇష్యూస్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఇష్యూస్ రేజ్ చేసేవాళ్ళు. హెల్తీ డిబేట్ ఉండేది, హెల్తీ క్రిటిసిజం ఉండేది. కానీ రాను టు అట్రాక్ట్ ద మీడియా, టు అట్రాక్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఈ పోడియం మీద పడి ప్రొటెక్ట్ చేయటము, లేదంటే బెంచెస్ మీద ఎక్కేసి ప్రొటెక్ట్ చేయటము, లేదంటే బ్లాక్ ఫ్లాగ్ డెమోన్స్ట్రేషన్ చేయాలి. మనం చూసాను మనకు తెలంగాణ బిల్ పెట్టేటప్పుడు ఎట్లా చేశారు, రకరకాల ప్రొటెక్ట్స్ అయినాయి. మనకు పెప్పర్ స్ప్రే పెట్టేసి కొట్టారు. నిజంగా దట్ ఈస్ నాట్ అలౌడ్, బ్యాండ్ అది. కానీ ఇవన్నీ చేశారు అంటే జస్ట్ టు అట్రాక్ట్ ద మీడియా, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి ఆ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ. సేమ్ థింగ్ అదే మన అసెంబ్లీకి వస్తూ ఉంది. ఇదే ఏదైనా ప్రొటెక్ట్ చేయాలి, బ్లాక్ డ్రెస్ వేసుకొని రావద్దు అంటే లేదు, కావాలని వేసుకొని పోవాలి. ఏంటంటే బికాస్ అల్టిమేట్లీ దే ఆర్ ఎమ్మెల్యేస్. ఏమవుతుంది అయితే 2 రోజులు సస్పెండ్ అవుతుండొచ్చు, బట్ దే విల్ అట్రాక్ట్ మీడియా అటెన్షన్ అవుతుంది, ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది అందరికి, మనకు ఒక పబ్లిసిటీ వస్తుంది అని మాత్రం అదే చేస్తున్నారు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రతి వాళ్ళు చేసేది ఇదే చేస్తున్నారు, జస్ట్ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ మీడియా అండ్ ద పీపుల్. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మనకి చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మనకు వాళ్ళకి కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేది ఉంది. ఇక ఇంప్లిమెంట్ మీద క్వశ్చన్ చేయవచ్చు అపోజిషన్ పార్టీస్ కూడా, వాళ్ళకు మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు, మీరు ఇలాంటి కూడా సూచనలు చేయవచ్చు. కానీ ఊరికే డిస్టర్బ్ చేసుకుంటా వాళ్ళకి అసెంబ్లీ జరగకుండా ఉంటే ఎవరికి లాస్? అల్టిమేట్లీ ప్రజలకే లాస్ కదా. ఎస్, రైట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అంటే మీ అబ్జర్వేషన్ కానీ మీ పార్టీ కానీ, ఎందుకంటే సభలో ఏ రకమైనటువంటి సరే సభలో ఇవాళ ఏం కొత్త కాదు, సభకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానీ రూల్ ఆఫ్ ఇది కానీ ఏమైనా ఆ రూల్స్ ఏం ఫ్రేమ్ చేశారు అనేటువంటిది ఆల్రెడీ